గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం టెరాఫామ్తో మన ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేస్తూ మన అప్లికేషన్స్ని కూడా అందులో ఇన్స్టాల్ చేస్తున్నాం. సో we discussed the full flow. ఓకే, సో ఫస్ట్ రౌట్ 53లో మనం పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ రౌట్ చేసి ఉంటాం. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి మనం టార్గెట్ గ్రూప్ host based routing, if someone hits expense-dev.daws82s.online అని హిట్ చేస్తే మన ఫ్రంట్ ఎండ్ టార్గెట్ గ్రూప్కి వెళ్తుంది. అక్కడ నుంచి మన ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ ఆన్ పోర్ట్ నెంబర్ 80 HTTP అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి MySQL. సో ఈ ఇటరేషన్లో మనం ఇంప్లిమెంట్ చేసింది లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఆటో స్కేలింగ్. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని బాగా టైట్ చేసాము. హై అవైలబిలిటీ 2 అవైలబిలిటీ జోన్స్ వాడాము. అండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ అవ్వలేదు. సో దానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎల్బి క్రియేట్ అవుతుంది, లెట్ ఇట్ క్రియేట్. సో ఇక్కడ ఏంటి అంటే టార్గెట్ గ్రూప్ అనేది ఉంది, చూసారా? టార్గెట్ గ్రూప్లో మనకు రిజిస్ట్రేషన్ డిలే అని ఒకటి ఉంటుంది. అంటే మనం డిస్కస్ చేసినట్టు ఒక ఎంప్లాయీ కంపెనీ నుంచి రిజైన్ చేసినప్పుడు కానీ ఆ కంపెనీ లే ఆఫ్ చేసేటప్పుడు కానీ సో వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది, లైక్ నోటీస్ పీరియడ్. ఆ నోటీస్ పీరియడ్లో ఇప్పుడు వాళ్ళపైన ఏమైనా డిపెండెన్సీ ఉన్నా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళడానికి ఒక 1 month 3 months అలా నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా. అలానే రిజిస్ట్రేషన్ డిలీట్ చేయడం అంటే జస్ట్ లైక్ దట్ అలా టర్మినేట్ చేయడం కాదు. అలా చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ ఆ ఇన్స్టెన్స్కి ఏమైనా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయంటే అవి ఫెయిల్ అవుతాయి అన్నమాట. సో ఈ రిజిస్ట్రేషన్ డిలే అనేది కొంచెం పెట్టుకోవాలి. ఒక 1 minute 2 minutes 3 minutes 5 minutes వరకు పెట్టుకున్నప్పుడు ఆ 5 minutes లోపల ఎగ్జిస్టింగ్ రిక్వెస్ట్లు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు అది డిలీట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం టెరాఫామ్ డెస్ట్రాయ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్తుంది. ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇన్స్టెన్సెస్ని డిలీట్ చేయమని టార్గెట్ గ్రూప్కి చెప్తుంది. టార్గెట్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ ఇది ఇంకా క్రియేట్ అవుతుంది. సో టార్గెట్ గ్రూప్లో ఆ రిజిస్ట్రేషన్ డిలే వెయిట్ చేస్తుంది అనమాట. సో టార్గెట్ గ్రూప్ వెయిట్స్ అంటిల్ రిజిస్ట్రేషన్ హ్యాపెన్స్. ఇక్కడ బై డిఫాల్ట్ ఎంత ఉంటుందంటే 5 minutes ఉంటుంది. ఓకే, మనం ఆటో స్కేలింగ్ గ్రూప్లో కూడా ఎంత ఇచ్చాం టైం అవుట్ 5 minutes ఇచ్చాం. అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ అవ్వడానికి మనం 5 minutes ఇచ్చాం. అక్కడ రిజిస్ట్రేషన్ జరగడానికే 5 minutes టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 10 minutes చేయాలి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత డిలీట్ అవుతుంది. సో అందుకని అక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం టైమ్అవుట్ అనేది 10 minutes పెంచుతున్నాము ఆటో స్కేలింగ్ గ్రూప్కి, 10 minutes లోపల డిలీట్ అవ్వమని. అండ్ దెన్ ఈ రిజిస్ట్రేషన్ డిలే మనం తగ్గిస్తాము, ఎందుకంటే 5 minutes మనకేం అవసరం లేదు. 5 minutes వరకు 1 minute సరిపోతుంది ఉన్న రిక్వెస్ట్లు అన్ని కంప్లీట్ చేయడానికి మన అప్లికేషన్కి. ఓకే, సో అది మనం ఇంక్లూడ్ చేద్దాం ఇప్పుడు. AWS టార్గెట్ గ్రూప్ టెరాఫామ్. సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఫెయిల్ అయ్యాయి అనమాట మిగతావన్నీ. డిలే 60 seconds పెడుతున్నాను ఇక్కడ, 1 minute అది సరిపోతుంది. అండ్ దెన్ ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనం ఇన్స్టెన్స్ హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ ఆల్రెడీ 180 పెట్టాము ఇనిషియలైజ్ అవడానికి, అది ఓకే. టైమ్ అవుట్ 10 minutes.
అండ్ మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో స్కేలింగ్ పెట్టాం కదా, ఆటో స్కేలింగ్ పాలసీ. సో దాన్ని నేను బ్యాక్ ఎండ్లో కూడా మెన్షన్ చేస్తాను. బ్యాక్ ఎండ్ ఆటో స్కేలింగ్ పాలసీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. లెట్స్ వెయిట్ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి. ఇంకొక 1 minute అయిపోతుంది. ఓకే, సో నేను క్రియేట్ చేసేప్పుడు ఇలా క్రియేట్ చేశాను, నాకు కావాల్సినవన్నీ. మీకు ఏమేమి కావాలనుకుంటున్నారు ఫర్ ఐ నన్ను రాసి సింపుల్ స్టేట్మెంట్ విపిసి సెక్యూరిటీ గ్రూప్ బాస్టియన్ విపిఎన్ ఆర్డిఎస్. ఓకే, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయలేదు, అది ఇక్కడ మనం చూద్దామని. ఓకే, టెర్రాఫార్మ్ ప్లాన్. టెర్రాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. ఒకసారి ఫ్రంట్ ఎండ్ కూడా చేద్దాం ఒకేసారి. టెర్రాఫార్మ్ ప్లాన్. ఓకే, సో ఫర్ I in 60 backend, 90 front end, to $CD, Terraform apply auto approve CD done. ఇంకా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ అవుతాయి. సో దీనికి మనం VPN కనెక్ట్ చేయాలి బ్యాక్ ఎండ్ కోసం. HTTPS. VPN.
టు ఫైల్ ప్రొవిజనింగ్ అవన్నీ జరుగుతాయి. ఓకే, సో ఈలోపు మనం క్లౌడ్ ఫ్రంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్లౌడ్ ఫ్రంట్ అంటే ఏంటి? AWS క్యాషే నెట్వర్క్. సో నిన్న మనం చూసినట్లు, ఇఫ్ యువర్ కంటెంట్ ఈజ్ ఇన్ US data center but customers are in India, AWS can cache those content into nearest edge servers. So AWS have edge servers across the globe. Before serving content to the users, AWS cache the content in edge servers so that latency will be very less. Okay, so useful in serving images, videos, static JS, CSS ఫైల్స్ ఇవన్నీ. ఎక్కువ మెమరీ తీసుకునేది జనరల్గా ఇమేజెస్, వీడియోస్, మీడియా ఫైల్సే కాబట్టి మోస్ట్లీ దీనికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఏమైనా రెస్పాన్సెస్ని కూడా క్యాష్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు గెట్, పుట్, పోస్ట్, డిలీట్. సో దీంట్లో ఏది క్యాష్ చేయొచ్చు? ఓకే, ఓన్లీ గెట్ అనేది క్యాష్ చేయొచ్చు. పుట్, పోస్ట్, డిలీట్ అనేవి కొంచెం డేటాబేసెస్ని చేంజెస్ చేస్తాయి కాబట్టి మనం వాటిని క్యాష్ చేయకూడదు. ఓన్లీ గెట్ కంటెంట్ని మాత్రమే క్యాష్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ టెర్మినాలజీ ఏంటి అంటే, ఆరిజిన్ అనేది ఒక మెయిన్ టెర్మినాలజీ. ఆరిజిన్ అంటే ఏంటి? వేర్ ద రియల్ కంటెంట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ నుంచి అది దీని ఆరిజిన్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాషే. క్యాషే వచ్చేసి ఇక్కడ మనం క్యాషే బిహేవియర్స్ అని ఉంటాయి. సో ఇది ఎలా రాస్తామంటే, URL ప్యాటర్న్. ఎవరైనా మన URL పైన /images/star అని ఇచ్చారంటే దిస్ షుడ్ బి క్యాష్డ్. మీకు తెలుస్తుంది, మనం URLతో మన వెబ్సైట్ని యాక్సెస్ చేస్తారు కాబట్టి ఏ దాంట్లో ఇమేజెస్ ఉన్నాయి, ఏ పాత్లో మనకు వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ /videos అని ఉన్నా, సో దిస్ షుడ్ బి క్యాష్డ్. అలానే /static కంటెంట్ ఏదైనా ఉన్నా దిస్ షుడ్ బి క్యాష్డ్. సో మీకు ఏమేమి క్యాషే కావాలో అవన్నీ ఇచ్చేసుకొని, సో క్యాషే లేకుండా ఇంకా ఫైనల్గా ఇవన్నీ కాకుండా ఇంకా వేరే ఏ రూల్ అయినా కూడా దిస్ షుడ్ నాట్ బి క్యాష్డ్. ఓకే, సో ఇలా ఇచ్చుకుంటాం అనమాట మనం. సో మీరు ఎప్పుడైనా అప్డేట్ చేశారు, మీ అప్లికేషన్ని డిప్లాయ్ చేశారు, కొత్త రిలీజ్ చేశారు, అప్పుడు ఏం చేయాలి? హౌ కెన్ యూ డిలీట్ all the cached content in edge servers? సో ఇప్పుడు మనం అప్లికేషన్ని అప్డేట్ చేసామనుకోండి, అప్లికేషన్ని అప్డేట్ చేసిన తర్వాత క్యాషేలో ఉండే కంటెంట్ యూజర్స్కి వెళ్లకుండా ఏం చేయాలి అంటే, సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇన్వాలిడేషన్స్. ఇన్వాలిడేషన్స్ అనేది రన్ చేసామంటే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఎడ్జ్ సర్వర్స్లో ఉండే కంటెంట్ మొత్తం డిలీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆరిజిన్ నుంచి ఎడ్జ్ సర్వర్స్కి ఫ్రెష్గా కంటెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఆరిజిన్స్ వచ్చేసి మనకు S3 బకెట్, ALB, EC2, ఇలా ఆరిజిన్స్ అనేవి డిఫరెంట్ ఆరిజిన్స్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆరిజిన్ ఏంటి ఇక్కడ?
సో మనకు ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్ళేది వెబ్ ఏఎల్బి కాబట్టి మనం వెబ్ ఏఎల్బిని ఆరిజిన్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్స్ డైరెక్ట్గా మన యూజర్స్ వెబ్ ఏఎల్బిని హిట్ చేయకుండా త్రూ క్లౌడ్ ఫ్రంట్ అనేది హిట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్కి వెళ్దాం. క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్ట్రిబ్యూషన్కి దీని కంటెంట్ డెలివరీ నెట్వర్క్ కదా స్టేడియన్ అంటే, ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. మన ఆరిజిన్ ఏంటి అనేది మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం S3 బకెట్ కానీ లోడ్ బ్యాలెన్సర్స్ కానీ ఇలా డిఫరెంట్ ఉన్నాయి మనకు ఏపీఐ గేట్వేస్. ఇలా ఈజీ టు లేదు ప్రజెంట్. సో మనం డిఎన్ఎస్ డొమైన్ నేమ్స్ ఇవన్నీ ఇచ్చామంటే క్లౌడ్ ఫ్రంట్ డైరెక్ట్గా ఆరిజిన్ హిట్ చేస్తుంది. సో మనం డిఎన్ఎస్తో వెళ్దాం. expense-dev.daws82s.online. సో ఇది నా వెబ్ ఏఎల్బి యొక్క డిఎన్ఎస్. ఇది ఏ ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది వెబ్ ఏఎల్బి ప్రజెంట్? HTTPS కదా, ఓన్లీ HTTPS. సో HTTPS ఓన్లీ 443. సో ఇది అలానే ఉంచండి. ఆరిజిన్ పాత్ మనకేం ఆరిజిన్ పాత్ ఏం లేదు, డైరెక్ట్గా దీనిపైనే డైరెక్ట్గా వస్తుంది. ఆరిజిన్ షీల్డ్ అవన్నీ డిఫాల్ట్, ప్రజెంట్ ఏం అవసరం లేదు. ఈ టైమ్అవుట్స్ ఇవన్నీ డిఫాల్ట్. ఆరిజిన్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు నేను. ఆరిజిన్ డొమైన్ ఇది, ఆ డొమైన్కి నేను ఇచ్చుకున్న నేమ్ ఇది. నేమ్ మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు యాక్చువల్లీ, బట్ నేను సేమే ఇచ్చాను. ఇప్పుడు డిఫాల్ట్ క్యాషే బిహేవియర్. కంప్రెస్ ఆబ్జెక్ట్స్ ఎస్ కంప్రెస్ చేయండి. వ్యూవర్ ప్రోటోకాల్ పాలసీ HTTPS ఓన్లీ. అంటే ఈ CDN URLని ఓన్లీ HTTPSతోనే వాళ్ళు యాక్సెస్ చేయాలి. ఓకే, అండ్ దెన్ అలౌడ్ HTTP మెథడ్స్. మన క్లౌడ్ ఫ్రంట్ పైన ఇవన్నీ మనం అలౌ చేస్తున్నాం ఈ ఆప్షన్స్ అన్ని, బట్ ఓన్లీ గెట్ అండ్ హెడ్ మెథడ్స్ ఆర్ క్యాష్ బై డిఫాల్ట్. పుట్టు, పోస్ట్, ప్యాచ్, డిలీట్ ఇవన్నీ క్యాష్ చేయరనమాట, ఓన్లీ గెట్ అండ్ హెడ్. ఓకే, రెస్ట్రిక్ట్ వ్యూవర్ యాక్సెస్ అవసరం లేదు ప్రజెంట్. సో ఇదేంటి అంటే ఓటీటీ వాళ్ళు సైన్ ఇన్ కోసం పెట్టుకుంటారు. సో జనరల్గా క్లౌడ్ ఫ్రంట్ అనేది మోస్ట్లీ డెవలపర్ రిలేటెడ్ సర్వీస్, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది క్యాషే ఇన్ఫర్మేషన్, ఏది క్యాషే చేయాలి, ఆ పాత్స్ అవన్నీ. ఓకే, మనకేంటంటే దీనిపైన ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. క్లౌడ్ ఫ్రంట్ ఎందుకు, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఈ ఆప్షన్స్ అన్ని మోస్ట్లీ డెవలపర్స్కే తెలుస్తాయి. ఎందుకంటే యూఆర్ఎల్ ప్యాటర్న్స్, యూఆర్ఎల్ లోపల ఏది క్యాషే చేయాలి, ఏది క్యాషే చేయకూడదు, ఇవన్నీ మోస్ట్లీ డెవలపర్స్కే ఐడియా ఉంటుంది. ఓకే, క్యాషే కీ అండ్ ఆరిజిన్ రిక్వెస్ట్, క్యాషే పాలసీ. సో ప్రజెంట్ నేను దీన్ని క్యాషింగ్ డిజేబుల్ పెడుతున్నా. ఓకే, దీని ముందు మనం డిఫరెంట్ బిహేవియర్స్ చేస్తాం. ప్రజెంట్ క్యాషింగ్ డిజేబుల్ పెడుతున్నాను. సో ఇది నన్ పెడుతున్నా. మన ఆరిజిన్ రిక్వెస్ట్ పాలసీ. ఓకే, మనకి ఇదేం అవసరం లేదు ఆరిజిన్లోంచి పాలసీస్ అవన్నీ. ఇవి మన అప్లికేషన్ కొంచెం టఫ్ అయ్యే కొద్దీ, లైక్ హెవీ అప్లికేషన్స్ మనం ఏమైనా యూస్ చేసే కొద్దీ ఈ క్యాషే పాలసీస్, ఈ రిక్వెస్ట్ పాలసీస్ ఇవన్నీ మనకు డెవలపర్స్ నుంచి వస్తాయి. కార్స్ ఇవన్నీ క్రాస్ ఆరిజిన్ రిక్వెస్ట్ షేరింగ్, సో ఇవన్నీ కొంచెం డెవలపర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ప్రజెంట్ మీరు దీని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ క్లౌడ్ ఫ్రంట్ ఎలా వర్క్ అవుతుంది, ఆరిజిన్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటి, ఇన్వాలిడేషన్స్ అంటే ఏంటి, అవన్నీ మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో అది ఆప్షనల్. ప్రజెంట్ సెక్యూరిటీ నేనేమి డిసేబుల్ చేస్తున్నాను. యూజ్ ఆల్ ఎడ్జ్ లొకేషన్స్ అంటే వరల్డ్ మొత్తం ఉండే ఎడ్జ్ లొకేషన్స్ మనం యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా మీరు నార్త్ అమెరికా, యూరప్ ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం HTTPS ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఒక నేమ్ అనేది ఇవ్వాలి ఇక్కడ మన డొమైన్కి.
నేను expense -cdn.eaws.online అని అండ్ హెచ్డిపిఎస్ సెలెక్ట్ చేసాం కాబట్టి మనం సర్టిఫికేట్ మనకు ఆల్రెడీ ఉంది కదా star.eaws.online పైన ఆ సర్టిఫికేట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ CNAME అనేది మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ ఇది ఆప్షనల్ చెప్పినా కూడా మీరు హెచ్డిపిఎస్ యూస్ చేసేటప్పుడు సో ఈ డొమైన్తో మనం యాక్సెస్ చేయాలన్నమాట. ఇంకా ఇవన్నీ మనకు డిఫాల్ట్. దట్స్ ఆల్. సో మెయిన్గా ఆరిజిన్, ఏ ఆరిజిన్ నుంచి మీరు కంటెంట్ తీసుకుంటున్నారు అండ్ క్యాషే బిహేవియర్. సో ప్రజెంట్ ఇక్కడ డిఫాల్ట్ క్యాషే బిహేవియర్ ఇది హెచ్డిపిఎస్ ఓన్లీ అండ్ క్యాషింగ్ డిసేబుల్ చేస్తున్నాను. దట్స్ ఆల్. మీ డొమైన్ కాన్ఫిగరేషన్ అండ్ క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూస్తే ఒకసారి బ్యాక్ ఎండ్ కంప్లీట్ అయిపోయిందో. ఓకే, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో చూద్దాం. ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇవి డీటెయిల్స్ మన డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చిన డిఎన్ఎస్, స్టేటస్ డిప్లాయింగ్, ఇంకా ఈ సెట్టింగ్స్ అన్ని ఇందాక మనం చేసినవి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆరిజిన్ చూసారంటే మీరు డిఫరెంట్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము మన పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు బిహేవియర్స్. సో బిహేవియర్స్ అంటే ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న క్యాషే బిహేవియర్. ఇప్పుడు నేను కొన్ని బిహేవియర్స్ యాడ్ చేస్తాను. మన అప్లికేషన్లో ఏంటి అంటే /images అనేది ఉంది. అక్కడ ఎక్స్పెన్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు కొన్ని చిన్న చిన్న ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఎక్స్పెన్స్ ట్రాకర్ అని. అవి /imagesలో ఉన్నాయి. సో ఆరిజిన్ వచ్చేసి ఎక్స్పెన్స్ డేవ్, ఇదే ఆరిజిన్. కంప్రెస్ ఆబ్జెక్ట్స్ ఎస్, హెచ్డిపిఎస్ ఓన్లీ. ఇప్పుడు క్యాషే అనేది డిసేబుల్ చేయొచ్చా, ఉంచాలా? సో నేను ఇమేజెస్ తీసుకున్నాను కాబట్టి క్యాషింగ్ ఆప్టిమైజ్డ్. ఓకే, ఇది నన్ను అనుకున్నాం మనం. ఆరిజిన్ రిక్వెస్ట్ పాలసీ. దట్స్ ఆల్. నాకు /images అని నా యూఆర్ఎల్లో ఏదైనా రిక్వెస్ట్ వచ్చింది అంటే సో దాన్ని క్యాషే చేయమని చెప్తున్నాను. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది /images/ అనేది. అలానే /static అని కూడా ఉంది మనకు యూఆర్ఎల్లో. నేను చూపిస్తాను అది ఇప్పుడు. /static /star వచ్చినప్పుడు కూడా https ఓన్లీ అని పెట్టుకోవచ్చు. యువర్ క్యాషింగ్ ఆప్టిమైజ్డ్, ఇది నన్ను. దట్స్ ఆల్. క్రియేట్ బిహేవియర్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. యూఆర్ఎల్ చెక్ చేస్తుంది /images అని ఉంది అంటే సో దాన్ని క్యాషింగ్ చేస్తుంది. ఒకవేళ /static అని ఉన్నా కూడా దాన్ని కూడా క్యాషింగ్ చేస్తుంది. ఇంకా అది కాకుండా ఏది ఉన్నా కూడా వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాస్ డైనమిక్ కంటెంట్. సో డైనమిక్ కంటెంట్ అంటే మీరు ట్రాన్సాక్షన్స్ని యాడ్ చేయడము, ఇట్లాంటివన్నీ డైనమిక్ కంటెంట్ అనమాట. సో దీన్ని మనం క్యాషింగ్ డిసేబుల్ చేసాం కాబట్టి ఇది ఎడ్జ్ సర్వర్స్లో స్టోర్ అవ్వదు అనమాట. సో ఇది డైరెక్ట్గా ప్రతిసారి ఆరిజిన్ నుంచి తీసుకొస్తుంది. ఓకే, సో వీటికి ఇమేజెస్కి కానీ వీడియోస్కి కానీ వీటికి మెమరీ ఎక్కువ అవుతుంది కాబట్టి వీటిని మనం క్యాష్ చేస్తాం. డైనమిక్ కంటెంట్స్కి వీటికి ఏం పెద్ద మెమరీ ఉండదు. దీనివల్ల లేటెన్సీ కూడా పెద్దగా ఏం ఎక్కువ ఉండదు కాబట్టి దీన్ని మనం డైనమిక్ కంటెంట్ లాగా ట్రీట్ చేస్తాం. సో దీస్ టూ ఆర్ స్టాటిక్, దిస్ ఈస్ డైనమిక్. డైనమిక్ కంటెంట్కి మనం క్యాషింగ్ డిసేబుల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్లోకి వస్తే మనకు ఇది డిప్లాయింగ్లో ఉంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ యాక్సెసింగ్ ఇట్. సో మన ఫ్రంట్ ఎండ్ స్టిల్ క్రియేటింగ్. సో ఆలోపు మనం Route 53 కాన్ఫిగర్ చేద్దాం.
ఒకసారి టెస్ట్ చేస్తాను, ఇది డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు మనం రౌట్ 50 దగ్గర రికార్డ్ క్రియేట్ చేయాలి. సింపుల్ రౌటింగ్, డిఫైన్ సింపుల్ రికార్డ్, ఎక్స్పెన్స్ హైఫన్ సిడిఎన్ కదా మనం అక్కడ ఇచ్చాం. ఎక్స్పెన్స్ హైఫన్ సిడిఎన్ డాట్ DAWS82S డాట్ ఆన్లైన్ అని ఎవరైనా ఇస్తే క్లౌడ్ ఫ్రంట్ అని సెర్చ్ చేయండి. అలియాస్ ఇది ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోయించండి. NCC KC ఇది సెలెక్ట్ చేసుకోండి. డిఫైన్ సింపుల్ రికార్డ్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెన్స్ హైఫన్ సిడిఎన్ అనేది ఇచ్చారంటే మనం క్లౌడ్ ఫ్రంట్కి పంపిస్తున్నాం. ఓకే, ఒకసారి బ్యాక్ ఎండ్ చెక్ చేద్దాం. టార్గెట్ గ్రూప్స్ బ్యాక్ ఎండ్ హెల్తీగా ఉంది ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి అట్రిబ్యూట్స్ లో డీరిజిస్ట్రేషన్ డిలే 60 సెకండ్స్. అంటే డ్రైనింగ్ అంటే ఏంటి, లైక్ మన వాషింగ్ మిషన్ లో డ్రైన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఉన్న వాటర్ బయటకు వెళ్ళిపోవడం అలా. సో ఉన్న రిక్వెస్ట్ అన్ని డ్రైన్ అయిపోవడం అన్నట్లు. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ ఇంకా క్రియేట్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ టార్గెట్ గ్రూప్స్ ఒకసారి చెక్ చేద్దాం. AMI నుంచి మనకు వస్తుంది కదా టార్గెట్ గ్రూప్. AMI స్టిల్ క్రియేటింగ్. సో ఇప్పుడు మీరు ఇంకా టెరాఫామ్ డిస్ట్రాయ్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రంట్ ఎండ్ AMI. ఇది కంప్లీట్ అయితే కానీ మనం క్లౌడ్ ఫ్రంట్ టెస్ట్ చేయలేము. ఈ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. క్లౌడ్ ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లౌడ్ ఫ్రంట్ నేను యాక్సెస్ చేస్తే VPN ఆన్ చేసాం కాబట్టి వర్క్ అవ్వకపోవచ్చు. ఎక్స్పెన్స్ CDN DAWS82S క్యాషే కంటెంట్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఫ్రంట్ ఎండ్ వెయిటింగ్.
ఇప్పుడు అయింది. Front-end started initializing. మనం 3 minutes ఇచ్చాం యాక్చువల్లీ. అప్పటి వరకు ఇది అన్‌హెల్తీ లానే ఉంటుంది. ఓహ్! ఆ చేంజెస్ ఇక్కడ చేయలేదా? సో ఇక్కడ డీరిజిస్ట్రేషన్ డిలే ఇవన్నీ మీరు చేయండి. మనం చెక్ రెస్పెక్ట్ 3 minutes ఇచ్చాము. ఇక మీరేంటంటే మీ టెరాఫామ్‌లో దీన్ని 10 minutes ఆటో స్కేలింగ్ అండ్ టార్గెట్ గ్రూప్‌లో డీరిజిస్ట్రేషన్ డిలే యాడ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి టెస్ట్ చేద్దాం. expense-dev.daws82s.online ఒకసారి రికార్డ్‌ని యాడ్ చేద్దాం. వర్క్ అవ్వట్లేదు. నెట్వర్క్ provisional headers are shown. ఏంటి? failed. Failure reason. Error name not resolved. expense-dev.daws82s.online. ఓకే. సో ఇప్పుడు మనం ట్రబుల్ షూట్ చేద్దాం. డైరెక్ట్‌గా మన ఫ్రంట్ ఎండ్ ఇన్స్టెన్స్‌ని హిట్ చేద్దాం. డైరెక్ట్‌గా అది తీసుకోదు. సెక్యూరిటీ గ్రూప్ లేదు కాబట్టి expense-dev.
cache. Okay, let me do it from incognito. సో అసలు వర్కౌట్ అవ్వట్లేదు ఇది యాక్చువల్లీ. expense-dev.eaws82s.online అసలు వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదో చూద్దాం. లోడ్ బ్యాలెన్సర్, రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నామా ఫ్రంట్ ఎండ్లో. ALB రికార్డ్. సార్ Route 53 చెక్ చేద్దాం. సో ఇంకా ఎర్రర్ వచ్చింది కాబట్టి నౌ ఐ విల్ ట్రై టు రిజాల్వ్ దిస్. సో బిగినింగ్ నుంచి చెక్ చేసుకుంటూ వద్దాం. expense-dev.eaws82s.online 1932673. సో ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ expense-dev.daws82s.online వచ్చేసి ఇది ఉంది 19326 ఇది ఉంది. బట్ ఇక్కడ ఉండేది ఏంటి 99204. సో ఎందుకు అప్డేట్ అవ్వలేదో చూద్దాం. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశాను. 3 minutes టైం పట్టింది. దాని తర్వాత AWS Route 53 వెబ్ ALB రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేషన్ కూడా కంప్లీట్ అయింది. 3156. బట్ module.lb DNS name, సో ఇక్కడ నేను స్టార్ డాట్ అని ఇస్తున్నాను యాక్చువల్లీ. బట్ ఇది కొంచెం చేంజ్ చేయాలి. స్టార్ డాట్ కాదు, మనం expense-dev అని ఇస్తున్నాం. ఎందుకంటే ఇక star.daws82s.online అని కాకుండా మనం expense-dev అని ఇస్తే ఇది పబ్లిక్ ALBకి వెళ్తుంది. expense-cdn అని ఇస్తే ఇది CDNకి వెళ్తుంది. స్టార్ డాట్ అనేది తీసేద్దాం ఇక, ఎందుకంటే మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. నేను ఈ రికార్డ్ డిలీట్ చేస్తున్నా అండ్ ఓన్లీ ఇది మాత్రమే expense-dev అని ఇస్తుంది. var.environment. ఓకే, expense-dev. ఇది ఎవరైనా హిట్ చేస్తే మనకు పబ్లిక్ ALBని హిట్ అవుతుంది. 80 వెబ్ ALBను
Terraform plan. ప్రెసెంట్ ఉండేది డిలీట్ చేస్తాను, కొత్తగా క్రియేట్ చేస్తుంది. సో అది ఎలా కనుక్కోవాలి మీరు రౌట్ 53 అంటే, ఇంకా అక్కడ ఎర్రర్ చెక్ చేస్తున్నప్పుడు ఎర్రర్ నేమ్ నాట్ రిజాల్వ్డ్, సో మనం ఇచ్చింది ప్రాపర్గా రిజాల్వ్ అవ్వలేదు. ఇదంతా క్యాషే నుంచి వస్తుంది యాక్చువల్లీ. Terraform apply. ఇప్పుడు రికార్డ్ కరెక్ట్గా క్రియేట్ అవుతుంది మనం అనుకున్నట్లు. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఇన్స్పెక్ట్ నెట్వర్క్, స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది. I think now it is fine. Oh, still error. Expense -dev 99204 99204. Let me take another tab. Can you try hitting this in your laptop? HTTPS. Can you able to add transactions? Transactions add చేయగలుగుతున్నారా? ఓకే, నైస్. సో ఇప్పుడు మనం క్లౌడ్ ఫ్రంట్ కానీ ప్రాపర్గా సక్సెస్ అయితే ఎక్స్పెన్స్ -cdn ఈ URLతో యాక్సెస్ చేస్తాం. ఓకే, యా. సో ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకేంటంటే క్యాష్ నుంచి వస్తాయి అన్నమాట.
స్లాష్ స్టాటిక్ అని ఉంది కదా, ఇది ఇంకా ఎడ్జ్ లొకేషన్ నుంచి వస్తుంది. ఇక్కడ వచ్చిన ఈ ఇమేజ్ ఇవన్నీ. ఓకే, సో దిస్ ఇస్ క్లౌడ్ ఫ్రంట్. ఇది మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు, బట్ మీ ప్రాజెక్ట్స్లో ఒకవేళ ఏదైనా వీడియో స్ట్రీమింగ్ కానీ అలాంటివన్నీ ఉన్నప్పుడు, సో దట్ దిస్ ద సేమ్ వే. ఓకే, సో అప్పుడు వీడియో స్ట్రీమింగ్కి ఏం చేస్తామంటే, వీడియోస్ వచ్చేసి S3 బకెట్లో పెట్టుకొని ఇంకొక ఆరిజిన్ క్రియేట్ చేసి ఇక్కడ ఎర్రర్ పేజెస్ బిహేవియర్స్లో ఏం చేస్తామంటే, స్లాష్ వీడియో అని ఏదైనా వచ్చింది అంటే దట్ కమ్స్ ఫ్రమ్ S3 బకెట్ ఆరిజిన్ అన్నట్లు పెట్టుకుంటారు. ఇన్వాలిడేషన్స్ అంటే ఇక్కడ వచ్చింది చూడండి, ఇన్వాలిడేషన్. ఇప్పుడు మీరు కొత్తగా అప్లికేషన్ని డిప్లాయ్ చేశారు, ఫ్రంట్ ఎండ్ ఉన్న ఎడ్జ్ సర్వర్స్ అన్నిట్లో కంటెంట్ని డిలీట్ చేయాలి, /* ఇచ్చి క్రియేట్ ఇన్వాలిడేషన్ అంటే మొత్తం అన్ని పాత్, మీ URL పైన ఉన్న అన్ని పాత్స్లో ఎడ్జ్ లొకేషన్స్లోంచి కంటెంట్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా ఆరిజిన్ నుంచి ఎడ్జ్కి వస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు మనం ఈ క్లౌడ్ ఫ్రంట్ని కూడా టెరాఫామ్లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇది చూడండి, ఇదైతే క్లౌడ్ ఫ్రంట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, ఆరిజిన్స్ ఏంటి, క్యాషే బిహేవియర్స్ ఏంటి, ఇన్వాలిడేషన్ అంటే ఏంటి. ఇంకా మనం జనరల్గా ఏంటంటే పబ్లిక్ ఇచ్చేప్పుడు డెఫినెట్లీ ఈ క్లౌడ్ ఫ్రంట్ ఆరిజినే ఇస్తాం అనమాట. Route 53 పబ్లిక్ వచ్చేసి క్లౌడ్ ఫ్రంట్ ద్వారా యాక్సెస్ చేస్తాం. మన ALBకి సంబంధించిన డొమైన్ ఇవ్వం ఇప్పుడు కూడా. ఓకే, క్లౌడ్ ఫ్రంట్ డొమైన్ ఇస్తాం. బట్ దాంట్లో CDN అనేది అయితే ఉండకూడదు, ఇది మన ఇంటర్నల్ కాబట్టి ప్రెసెంట్ అక్కడ. ఓకే, ఓకే. సో ఇక మనం -CDN ఇది మన ఇంటర్నల్ పర్పస్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. అదే ప్రొడక్షన్ అయితే డైరెక్ట్గా క్లౌడ్ ఫ్రంట్కే మీరు DAWS82s.online అని ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు AWS CDN టెరాఫామ్, మీ డిస్ట్రిబ్యూషన్ నేను డిలీట్ చేస్తున్నా ప్రెసెంట్. ఈ రికార్డ్ కూడా మనం అక్కడ నుంచి క్రియేట్ చేద్దాం. S3 ALB origin. ఓకే, సో ఏదో నేను కాపీ చేసి ఐ విల్ చేంజ్ ఇట్. $100 CDN main.pf expense అని ఇస్తున్నా.
ఆరిజిన్ మనకు డొమైన్ నేమ్ ఆరిజిన్ ఐడి, ఆరిజిన్ యాక్సెస్ కంట్రోల్ ఐడి, ఇది అవసరం లేదు. మనకేంటి ఎక్స్పెన్స్ హైఫన్ dev dot taws dot online కదా, var dot project name hyphen var dot environment dot var dot domain name ఇవి ఇస్తాను నేను వేరియబుల్స్ లో. సో దిస్ ఈజ్ అవర్ ఆరిజిన్ నేమ్ అండ్ డొమైన్ బోత్. ఓకే, ఎనేబుల్డ్ ట్రూ, IPv6 మనకేం అవసరం లేదు. ఇవన్నీ మనకేంటి అంటే S3కి సంబంధించింది. అలియాస్ నేమ్స్, మన నేమ్ మనం ఒకటి ఇచ్చాం కదా, ఎక్స్పెన్స్ హైఫన్ CDN అని, var dot project name hyphen CDN dot var dot domain name. డిఫాల్ట్ క్యాషే బిహేవియర్, అలౌ మెథడ్స్, క్యాష్ మెథడ్స్ ఇది కరెక్టే. టార్గెట్ ఆరిజిన్ ఐడి వచ్చేసి ఇది. ఫార్వర్డెడ్ వాల్యూస్ అవసరం లేదు. వ్యూవర్ ప్రోటోకాల్ పాలసీ, ఇది మనం HTTPS అనుకున్నాం. HTTPS ఓన్లీ. లెట్ ఇట్ బి డిఫాల్ట్, ఇవి ఉండాల్సిన అవసరం లేదు. ఇది డిఫాల్ట్ క్యాషే బిహేవియర్. అలౌడ్ మెథడ్స్, క్యాషే మెథడ్స్, ఆరిజిన్ ఏంటి, అండ్ క్యాషే పాలసీ కూడా ఉండాలి. సో డిఫాల్ట్ క్యాషే బిహేవియర్ లో మనం క్యాషే పాలసీ ఏమి ఇచ్చాం, నో క్యాషే ఇచ్చాం కదా. క్యాషే పాలసీ, క్యాషే పాలసీ ఐడి. క్యాషే పాలసీ ఐడి అనేది మనకు ఇక్కడ నుంచి వస్తుంది. యాక్చువల్లీ డిస్ట్రిబ్యూషన్స్ లో ఇక్కడ క్యాషే పాలసీస్ ఉన్నాయి చూడండి. ఈ పాలసీస్ లో మనకు క్యాషింగ్ ఆప్టిమైజ్డ్, సో ఇది మనకు కావాల్సింది. డిఫాల్ట్ లో మనం ఏమి ఇచ్చాం, నో క్యాషే కదా ఇచ్చాం, క్యాషింగ్ డిసేబుల్డ్. దీని ఐడి కావాలి యాక్చువల్గా. సో దీని ఐడిని మీరు కావాలంటే అక్కడ హార్డ్ కోడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ వేరే వే ఏంటి, డేటా సోర్స్ AWS CDN cache policy. Terraform. ఓకే, మీరు ఇలా ఇచ్చి ఆ నేమ్స్ అనేది అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను data.tf, సో దీనికి నో క్యాష్ ఇస్తున్నా. సో మన నేమ్ ఏంటి, నో క్యాషే కదా, ఆ నేమ్ ఇక్కడ నుంచి తీసుకోండి, మేనేజ్డ్ క్యాషింగ్ డిసేబుల్డ్. ఈ నేమ్ అయితే ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అలానే క్యాషింగ్ ఎనేబుల్డ్,
క్యాషే ఎనేబుల్. సో దీనికి ఉండే నేమ్ ఏంటో చూద్దాం. క్యాషింగ్ ఆప్టిమైజ్డ్, మేనేజ్డ్ క్యాషే ఆప్టిమైజ్డ్. ఓకే, సో ఇప్పుడు క్యాషే పాలసీలో డేటా డాట్ AWS SSM పారామీటర్ డాట్ AWS క్యాషే పాలసీ డాట్ నో క్యాషే డాట్ ID. ఓకే, మనం నేమ్ ఇచ్చాము, ఐడిని తెచ్చుకుంటున్నాం నేమ్ ద్వారా డేటా సోర్స్ యూస్ చేసి. దిస్ ఇస్ డిఫాల్ట్ క్యాషే బిహేవియర్. అలానే ఆర్డర్ క్యాషే బిహేవియర్ మనం ఏం చేసాం, స్లాష్ ఇమేజ్ జస్ట్ స్లాష్ టార్ అని ఇచ్చాము. అలౌడ్ మెథడ్స్, క్యాషే మెథడ్స్, టార్గెట్ ఆరిజిన్ ID ఇదే యాక్చువల్లీ. ఓకే, అండ్ దెన్ వ్యూవర్ ప్రోటోకాల్ పాలసీ క్యాషే ID. ఇక్కడ క్యాషింగ్ డిసేబుల్ కాదు, క్యాషే ఎనేబుల్ డాట్ ID. సో అలానే దీన్ని నేను ఇంకొక బిహేవియర్ రాస్తున్నాం. సో ఇది ప్రెసిడెన్స్ 1 అవుతుంది. దిస్ ఈస్ స్టాటిక్, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, మీరు కావాలంటే రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్ ఓన్లీ ఏ కంట్రీస్లో ఓపెన్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. US CA GB TE. సో ఇలా నేను ఓన్లీ కావాలంటే ఇండియాలో మాత్రమే ఓపెన్ అయ్యేలాగా కూడా నేను ఐ కెన్ రెస్ట్రిక్ట్. అవసరం లేదనుకుంటే బ్లాక్ మొత్తం తీసేయండి. జస్ట్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ట్యాగ్స్, ఓకే, లెట్ మీ కీప్ ఇట్ లాస్ట్. మనం సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయాలి. వ్యూవర్ సర్టిఫికేట్. ప్రాపర్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఇది బ్లాక్ యాక్చువల్లీ. ఈ బ్లాక్ లో ఉండే ఆప్షన్స్ మనం డిఫాల్ట్ వాడట్లేదు, మన సర్టిఫికేట్ వాడుతున్నాం. SSL కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సర్టిఫికేట్ ARN అండ్ దెన్ SSL సపోర్ట్ SNI ఓన్లీ. స్టాటిక్ IP మనం ఏం యూస్ చేయట్లేదు ఇక్కడ. రిక్వైర్డ్ ఇఫ్ యూ స్పెసిఫై ACM సర్టిఫికేట్ ARN. మనకంటూ ఒక సర్టిఫికేట్ ఉంది కాబట్టి star.daws82s.online పైన ఆ సర్టిఫికేట్ నేను యూస్ చేస్తాను ఇక్కడ ACM సర్టిఫికేట్ ARN లో. అండ్ దెన్ SSL సపోర్ట్ మెథడ్ SNI, ఓకే, అంటే SSL అని. ఇంకా ప్రోటోకాల్ వర్షన్, సో SSL ప్రోటోకాల్ వర్షన్, వీటిలో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, ఇది. సో ఇది డిఫాల్ట్ ఉంది కాబట్టి అదే ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు వ్యూవర్ సర్టిఫికేట్లో మన సర్టిఫికేట్స్ మనం ఇవ్వాలి. రెండే ఆప్షన్స్ ఇవి. మనం ACM సర్టిఫికేట్ ARN, నేను ACMలో ఇక్కడ సర్టిఫికేట్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడికి అప్లోడ్ చేశాను. దీన్ని నేను అక్కడ రెఫర్ చేస్తాను.
సో దీని నేమ్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఏఎల్బి అని కాకుండా హెచ్టిటిపిఎస్ సర్టిఫికేట్ ఏఆర్ఎన్. వెబ్ ఏఎల్బి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ నేమ్ మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు రెఫర్ చేసేటప్పుడు locals.pf ఫర్ ఎగ్జాంపుల్ లోకల్స్ ఇస్తే ఆ నేమ్ ఇచ్చుకుంటాను. https certificate ARN equal to data.aws ssm parameter dot https certificate ARN dot value. ఓకే, సో ఈ నేమ్ సేమ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎప్పుడు కూడా. ఇది మన SSM పారామీటర్లో ఉండే ఫార్మాట్. ఇది మనం ఇచ్చుకున్న నేమ్. నేను data.aws parameter dot https certificate ARN అన్నప్పుడు ఈ వాల్యూ ఫెచ్ అవుతుంది అనమాట. ఓకే, local.https certificate ARN. సో ఇది కాకుండా ఇంకేంటి మ్యాండేటరీ ఇక్కడ? SSL సపోర్ట్ మెథడ్ ఈక్వల్ టు SNI ఓన్లీ, అంటే HTTPS ఓన్లీ. అండ్ దెన్ డిఫాల్ట్ అవసరం లేదు, IAM అవసరం లేదు, మినిమం ప్రోటోకాల్ వర్షన్. ఈక్వల్ టు మనం ఇక్కడ ఉన్నదే పెట్టేద్దాం డైరెక్ట్. ఓకే, సో ఇక వేరియబుల్స్ జోన్ ఐడి ఏం యూస్ చేయట్లేదు. ట్యాగ్స్ యూస్ చేద్దాం. మచ్ ఆఫ్ var.common tags name equal to expense-dev var.project name hyphen var.environment. Okay, so that's all. Origin select చేసాం, cache behavior select చేసాం, అండ్ SSL సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇంకొకటి ఆరిజిన్ లో ఏంటి అంటే ఓకే, ఒకసారి ప్లాన్ చేసి చూద్దాం. ఇంకేమైనా మిస్ అయితే మళ్ళీ ఇద్దాం. ప్రొవైడర్ CDN 100 Terraform init అండ్ ఒకేసారి రికార్డ్ కూడా ఇక్కడే క్రియేట్ చేసేద్దాం. మన వెబ్-ఏఎల్బికి ఎట్లా అయితే క్రియేట్ చేసామో రికార్డ్స్ అలానే. alias CDN, నేను expense-CDN అని ఇస్తున్నా. module dot AWS CloudFront distribution dot expense
డిఎన్ఎస్ నేమ్, డొమైన్ నేమ్ చూద్దాం. ఐడి, ARN, స్టేటస్, డొమైన్ నేమ్, అలానే జోన్ ఐడి. హోస్టెడ్ జోన్ ఐడి. అలో ఓవర్ రైట్ చూద్దాం. అలో ఓవర్ రైట్. AWS Route 53 record Terraform allow override true. Okay, that's all. Terraform plan. P5. Okay, zone ID. Terraform apply. జస్ట్ ఇది ఉంచుతున్నాను. ఏదైనా మిస్టేక్ చేస్తే మనం కంపారిజన్ కోసం. The parameter origin domain name does not refer to valid S3 bucket. S3 bucket. S3 bucket ఎందుకు తీసుకునేది? ఆరిజిన్ తీస్తున్నాను. ఆరిజిన్లో ఉండే ఆప్షన్స్. ఇది ఆరిజిన్లో ఉండే ఆప్షన్స్ ఇది అనమాట. ఆరిజిన్ బ్లాక్ చూద్దాము. ఆరిజిన్ బ్లాక్లో ఉండే ఆప్షన్స్. ALPకి ఇవ్వలేదు వీళ్ళ ఎగ్జాంపుల్. ఆరిజిన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. A CloudFront custom origin configuration information if an S3 origin is required. Custom origin config. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాపర్గా లేదు. Let me search AWS CDN Terraform ALP example.
వీళ్ళు కూడా S3 తీసుకున్నారు. మీరు నా కోడ్ కాపీ చేయండి, దీనికోసం మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కష్టం వచ్చింది. ఈ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఆల్రెడీ డొమైన్ని వేరే దానికి అటాచ్ చేసాం కాబట్టి నేను ప్రజెంట్ డిలీట్ చేస్తున్నది. ఇప్పుడు ఓకే. బై డిఫాల్ట్ ఇది S3 తీసుకుంటుంది. మనం ఏంటంటే కస్టమ్ ఆరిజిన్ కాన్ఫిగ్ ఇట్లా HTTPS ఇలా ఇచ్చినప్పుడు అప్పుడు ఇది ప్రాపర్గా హిట్ చేస్తుంది డొమైన్ని. సో ఈరోజు ఇక్కడితో ఎండ్ చేద్దాంలేండి. ఈ CDNకి 1 డే టైం పట్టింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అవి ఉన్నాయి, అవి చూద్దాం. ఆరిజిన్, బిహేవియర్స్, expense -CDN, దట్స్ ఆల్. సో ఇంకా మీరు మీ యొక్క ఇన్ఫ్రాని సెక్యూర్ చేయాలి అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని ఒకటి ఉంది. ఓకే, సో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి మనం ఎండ్ చేద్దాం. ఇప్పుడు నేను నా సిస్టంలో https facebook.com అని నేను రన్ చేస్తే, ఓకే, ఆర్ ఎల్స్ github.com. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈ రిక్వెస్ట్ మన ల్యాప్టాప్లోంచి వెళ్ళి గిట్హబ్ సర్వర్ని హిట్ చేసి రెస్పాన్స్ తీసుకొస్తుంది, రైట్? కదా, కానీ రెస్పాన్స్ అనేది ఈ ట్యాబ్కి ఎందుకు రావాలి, ఈ పక్కన ట్యాబ్కి రావచ్చు కదా. ఇక్కడ ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి, ఈ ట్యాబ్కి ఎలా వస్తుంది రెస్పాన్స్? ఈ ట్యాబ్కి రావచ్చు, ఈ ట్యాబ్కి రావచ్చు, ఇంకేదైనా ట్యాబ్కి రావచ్చు.
సో ఇక్కడ ఏంటి అంటే ఎఫెమరల్ పోర్ట్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో మీరు ఆ ట్యాబ్లో ఏదైనా ఒక రిక్వెస్ట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏ పోర్ట్ నెంబర్ పైన హిట్ చేస్తున్నారు github.comని? .443 పోర్ట్ పైన హిట్ చేస్తున్నారు. ఓకే, రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ రావడానికి కొన్ని సెకండ్స్ టైం, మిల్లీ సెకండ్స్ కానీ సెకండ్స్ పడుతుంది. ఒకవేళ వెబ్సైట్ స్లోగా ఉంది అంటే ఒక 2-3 సెకండ్స్ టైం పడుతుంది. ఆ 2-3 సెకండ్స్ టైం వరకు ఆ ట్యాబ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడానికి ఏంటి అంటే సిస్టము ల్యాప్టాప్ ఓపెన్స్ అండ్ ఎఫెమరల్ పోర్ట్, అంటే దీనికి ఒక పోర్ట్ని అసైన్ చేస్తుంది వెయిట్ చేయడానికి. మన సిస్టంలో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 0 to 65,535, అంటే 65,536 పోర్ట్స్ ఉన్నాయి. ఓకే, మీరు అట్లా హిట్ చేసినప్పుడు బ్రౌజర్లో ల్యాప్టాప్ ఏం చేస్తుందంటే ల్యాప్టాప్ ఓపెన్స్ అండ్ ఎఫెమరల్ పోర్ట్, అంటే ఎఫెమరల్ పోర్ట్ రేంజ్ వచ్చేసి 1025 to 65,535. ఇది ఎఫెమరల్ పోర్ట్ రేంజ్. 1025 లోపల ఉండేటివన్నీ ఏంటి అంటే సిస్టమ్ పోర్ట్స్ అనమాట, లైక్ ఈమెయిల్, HTTPS, SSH వాటి కోసం రిజర్వ్ చేశారు. ఈ పోర్ట్ రేంజ్ ఏంటంటే ఎఫెమరల్ పోర్ట్ రేంజ్ అని డిసైడ్ చేశారనమాట. అంటే మీ ల్యాప్టాప్ ఏదైనా ఒక బయట వాటితో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఒక ఎఫెమరల్ పోర్ట్ ఓపెన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇలా ఓపెన్ చేస్తుంది. ఓకే, ఇలా ఓపెన్ చేసి అప్పుడు github.com అండ్ 443 పైన హిట్ చేస్తుంది అనమాట. ఈ ట్యాబ్కి ఈ పోర్ట్ ఓపెన్ అవుతుంది, ఈ ట్యాబ్కి. సో రెస్పాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ పోర్ట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈ పోర్ట్ వర్క్ ఏంటి? రెస్పాన్స్ తీసుకొచ్చేంత వరకు వెయిట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు ఎలా నా ల్యాప్టాప్లో పోర్ట్స్ తెలుస్తాయంటే, ఇది విండోస్లో కమాండ్ అయితే ఇది పవర్ షెల్. ఇప్పుడు కానీ నేను నా పవర్ షెల్లో ఇది కానీ ఈ కమాండ్ కానీ హిట్ చేశానంటే 443 అవుట్ గోయింగ్ పోర్ట్. సో ఇన్ని కనెక్షన్స్ ఓపెన్ అయినాయి నా ల్యాప్టాప్లో. సో చూడండి, ఇవన్నీ లోకల్ పోర్ట్ అనమాట. ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఓకే, సో మనం ఏ సర్వర్ని హిట్ చేస్తున్నాం, ఓకే, ఆ సర్వర్ పోర్ట్ నెంబర్ 443 పైన మన సిస్టమ్ నుంచి వెళ్ళే 443కి సంబంధించిన లోకల్ పోర్ట్స్ అన్నీ ఇవి ఎట్లా అయినా ఉండొచ్చు, ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట ల్యాప్టాప్. ఓకే, సో ఇప్పుడు అవుట్ గోయింగ్ పోర్ట్ వచ్చేసి జస్ట్ నేను ఇంటర్నెట్లోంచి తీసుకున్నాను. అవుట్ గోయింగ్ పోర్ట్ వచ్చేసి ఇది 443. రెస్పాన్స్ని మనం క్యాచ్ చేసుకోవడానికి మనకు వచ్చిన ఎఫెమరల్ పోర్ట్ రేంజ్ ఇది. దీంట్లో ఏదనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. ల్యాప్టాప్ ర్యాండమ్గా ఏదైనా అలొకేట్ చేస్తున్నది, ల్యాప్టాప్ అయినా సర్వర్ అయినా. ఓకే, సో ఇప్పుడు హౌ కెన్ యూ కీప్ యువర్ అప్లికేషన్ సెక్యూర్ అనే క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో దానికి ఆన్సర్ ఏంటి? సో మనకు VPCs ఉన్నాయి, సబ్నెట్స్ ఉన్నాయి, ఓకే, రౌట్ టేబుల్స్లో రెస్ట్రిక్ట్ చేసాం, అండ్ దెన్ సెక్యూరిటీ గ్రూప్స్ని టైట్ చేసాం. ఇవన్నీ చేసాం మనం సెక్యూర్గా ఉంచడానికి మన అప్లికేషన్ని. ఇంకా టైట్ చేయడానికి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది ఉంటుంది. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏంటి అంటే స్టేట్లెస్ అనమాట. అంటే అదేంటి అంటే ఇప్పుడు నేను ఒక EC2 సర్వర్ క్రియేట్ చేశాను. దాంట్లో ఇన్బౌండ్ పోర్ట్ వచ్చేసి అలౌ పోర్ట్ నెంబర్ 22 ఆన్ SSH అని ఇచ్చా అనుకోండి, నేను అవుట్బౌండ్లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవుట్బౌండ్ కెన్ బి ఎంటీ. SG stateful.
సో స్టేట్ఫుల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తాం, వెళ్ళేటప్పుడు మన అవన్నీ చెక్ చేస్తారు. తిరిగి వచ్చేటప్పుడు ఆర్ వి ఫ్రీ టు ఎగ్జిట్ ఆర్ నాట్? తిరిగి వచ్చేటప్పుడు వీఆర్ ఫ్రీ టు ఎగ్జిట్. సో అలానే ఎస్జీ కూడా ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూపు. మీరు ఒక సర్వర్లోకి ఎంటర్ అయ్యారు పోర్ట్ నెంబర్ 22 ఇన్బౌండ్ యూస్ చేసుకొని. అవుట్బౌండ్లో మీరేమి ఉండాల్సిన అవసరం లేదు, యు ఆర్ ఫ్రీ టు ఎగ్జిట్. అదే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాసాలోకి వెళ్ళాం, నాసా లోపలికి వెళ్ళేప్పుడు తిరిగి వచ్చేటప్పుడు చెక్ చేస్తారా? నాసా కానీ పిఎం ఆఫీస్ కానీ, ఎందుకంటే అది హైలీ సెక్యూర్డ్ ఏరియా కాబట్టి, మీరు ఏ ఎంట్రన్స్లో వచ్చారో వాళ్ళకి తెలుసుకోవాలి కాబట్టి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెక్ చేస్తారు హైలీ సెక్యూర్డ్ ఏరియాస్లో. సో దట్ ఈస్ కాల్డ్ నాకెల్, అది స్టేట్లెస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు అదే EC2 సర్వర్కి ఇన్బౌండ్లో ఎలా అయితే సెటప్ చేశారో అవుట్బౌండ్లో కూడా అవుట్బౌండ్ ఆల్సో షుడ్ బి దేర్. అవుట్బౌండ్లో లేదు అనుకోండి, అది తిరిగి పంపించదు ట్రాఫిక్ని వెనక్కి. సో స్టేట్ఫుల్ అంటే ఏంటి అంటే, మీరు లోపలికి ఎంటర్ అయినప్పుడు అది మిమ్మల్ని వెనక్కి అలౌ చేస్తుంది, అవుట్బౌండ్లో లేకపోయినా కూడా. స్టేట్లెస్ అంటే ఏంటి అంటే, మీరు లోపలికి ఎంటర్ అయినా కాదు, మీ స్టేట్ని సేవ్ చేసుకోదు అది. ఇతను ఎంటర్ అయ్యాడు కదా, పోయేటప్పుడు పంపించేద్దాంలే అని, వెళ్ళేటప్పుడు కూడా మీరు చూపించాలి. ఓకే, బట్ ఈ సిచ్యువేషన్లో అవుట్బౌండ్ ఎంటీ ఉంది కాబట్టి నేను EC2 సర్వర్ నుంచి వేరే వాటిని హిట్ చేయగలను. EC2 సర్వర్ నుంచి ట్రాఫిక్ అనేది బయటకు వెళ్తుందా వెళ్ళదా ఈ సిచ్యువేషన్లో? ఐ మీన్ నాట్ ఇన్కమింగ్ ట్రాఫిక్. నేను EC2 సర్వర్ లోపలికి లాగిన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇంటర్నెట్ని హిట్ చేయగలను. అవుట్బౌండ్ అంటే ఏంటి? అవుట్ గోయింగ్ ట్రాఫిక్ కదా. నేను EC2లోకి లాగిన్ అయ్యి ఇన్స్టాల్ యాన్సిబుల్ అని కానీ నేను హిట్ చేస్తే ఇది వర్క్ అవుతుందా అవ్వదా? అవ్వదు, ఎందుకంటే అవుట్బౌండ్ ఎంటీ ఉంది కదా. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇలా ఉన్నప్పుడు ఐ కెన్ లాగిన్ టు EC2 సర్వర్, బట్ లాగిన్ అయ్యి నేను ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేను, ఎందుకంటే అవుట్బౌండ్ అనేది ఎంటీ ఉంది. అవుట్బౌండ్ ఎంటీ ఉంది అంటే మీనింగ్ ఏంటి? మీ సర్వర్లోంచి మీరు ట్రాఫిక్ని స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఓకే, సో దీనిపైన మనం రేపు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది ఇంటర్వ్యూస్కి యూజువల్గా అడిగే క్వశ్చన్, ఎస్జీ వర్సెస్ నాకెల్ అని, అండ్ ఎలా మీరు మీ అప్లికేషన్ ఇంకా సెక్యూర్ చేశారన్నప్పుడు దీంతో పాటు మనం నాకెల్ కూడా చెప్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. రేపు అది మనం ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా చూద్దాం. ఓకే, let us have a few questions. సౌమ్య. హాయ్ శివ గారు. హాయ్. ఈ టెర్రాఫామ్ లో బ్యాక్ ఎండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేప్పుడు మనం AMIని తీసుకొని స్టాప్ చేస్తాం కదా బ్యాక్ ఎండ్ ఇన్స్టాన్స్ ని. అక్కడ నాకు అది ఎగ్జిక్యూట్ చేసేప్పుడు బ్యాక్ ఎండ్ లో ఇన్స్టాన్స్ డిలీట్ అయిపోతుంది, అంటే టర్మినేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది, విచ్ టెర్రాఫామ్ అని ఎగ్జిట్ కోడ్ 255 సంథింగ్ అట్లా ఎర్రర్ వస్తుంది. కాకపోతే అక్కడ టెర్రాఫామ్ అయితే డిలీట్ అయిపోతుంది. అదేంటి, ఎట్లా సాల్వ్ చేయాలని అర్థం అవట్లేదు. ఏం డిలీట్ చేస్తున్నప్పుడు? బ్యాక్ ఎండ్ ఇన్స్టాన్స్ రన్ చేస్తాం కదా టెర్రాఫామ్ లో, AMIని తీసుకొని స్టాప్ చేసి డిలీట్ చేస్తాం కదా. బ్యాక్ ఎండ్ డిలీట్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో మనకి సర్వర్ డిలీట్ అయిపోతుంది.
కానీ ఓకే ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అది ఏమని అవుట్పుట్ వచ్చేసి విచ్ టెర్రాఫార్మ్ అనేది ఎర్రర్ వస్తుంది, సంథింగ్ ఎగ్జిట్ కోడ్ 255 అట్లా. సో అది మీరు స్లాక్ లో పోస్ట్ చేయండి, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు కదా. చేశాను యాక్చువల్లీ. మళ్ళీ నేను నిన్న క్యూఏ సెషన్ లో కూడా అడిగాను. అయితే టర్మినేట్ అయితే అవుతుంది కదా, మిగతాది ట్రై చేసి చూడండి అన్నారు. చేశాను, రిమైనింగ్ ది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఎర్రర్ అయితే అట్లనే కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. అది ఎందుకు అనేసి నాకు అర్థం. అయితే ఇప్పుడు పోస్ట్ చేయండి స్లాక్ లో ఎగ్జాక్ట్ స్క్రీన్ షాట్. ఓకే ఓకే చేసి నేను చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతే అండి. నవీన్ ఆర్. నవీన్ ఆర్. అశ్విని రావెల్ల. సార్ హలో సార్ సార్ కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల ప్రాక్టీస్ కొంచెం ల్యాగ్ ఉంది. ఈ క్యూఎంఏ సెషన్స్ తర్వాత కూడా ఎక్స్టెండ్ ఉంటుంది సార్, అది ఆఫ్టర్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక కూడా క్యూఏ సెషన్ ఉంటాయి. ఓకే ఓకే ఫైన్ సార్, థ్యాంక్ యూ. భవ్య సోమిశెట్టి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి నల్ రిసోర్స్తో కనెక్ట్ అయిన తర్వాత అది మళ్ళీ వాటిని ఏఎంఐఎంఎస్ తీసుకోవడానికి కోసం ఆ ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తున్నాము, తర్వాత మళ్ళీ టెర్మినేట్ చేస్తున్నాం కదా. టెర్మినేట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ కూడా రన్ అవుతుంది, అది ఎట్లా? అది కొంచెం అర్థం కాలేదు. మనం ఏఎంఐ తీసుకున్న ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేసాం. ఓకే, బట్ ఏఎంఐ అయితే ఉంది కదా మన దగ్గర. ఉంది అంటే మన ఆ ఇన్స్టెన్స్ లోనే కదా ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ అది కోడ్ రన్ అవును, అది చేసాము. చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు, మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అసలు అప్లికేషన్ లేదు కదా. లేదు. ఏఎంఐ తీసుకున్నాం, టర్మినేట్ చేసాం ఇన్స్టెన్స్ ని. ఆ ఏఎంఐని తీసుకెళ్లి ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఇచ్చాం. అవును. ఇంకా ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది, ఆ ఏఎంఐతో ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేస్తుంది. అది కంప్లీట్ అయ్యాక మన ఇన్స్టెన్స్ అప్ అవుతుంది కదా, మన అప్లికేషన్ రన్నింగ్ లోకి వస్తుంది. ఓకే, సెకండ్ టైం మీరు చేస్తున్నప్పుడు సెకండ్ టైం ఏమవుతుంది, కొత్త ఇన్స్టెన్స్ కదా మనం క్రియేట్ చేస్తున్నాం, ఉన్న ఇన్స్టెన్సెస్ ఏం చేయట్లేదు మనం. అవును, కొత్త ఇన్స్టెన్స్. కొత్త ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తున్నాం, కొత్త ఒక అప్లికేషన్ ని కాన్ఫిగర్ చేస్తున్నాం, మళ్ళీ ఏఎంఐ తీసుకుంటున్నాం, కొత్త ఇన్స్టెన్స్ ని డిలీట్ చేస్తున్నాం, ఉన్న ఇన్స్టెన్స్ ని కాదు కదా. అంటే అప్పుడే క్రియేట్ చేసి అప్పుడే ఏఎంఐ తీసుకుని అప్పుడే డిలీట్ చేస్తున్నాం కదా, ఇంకా నెక్స్ట్ టైం కదా ఉండదు కదా. ఇప్పుడు అప్లికేషన్ రన్ అవుతుంది, రన్ అవును. అవుతున్నప్పుడు సెకండ్ టైం నేను కొత్తగా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, దానికి అప్లికేషన్ కి సంబంధం లేదు, ఎందుకంటే దాన్ని మనం ఏమి లోడ్ బ్యాలెన్సింగ్ లో యాడ్ చేయలేదు. లోడ్ బ్యాలెన్సింగ్ లో యాడ్ చేస్తేనే కదా దానికి ట్రాఫిక్ వస్తుంది. టార్గెట్ గ్రూప్ లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేసాం కదా, టార్గెట్ గ్రూప్ లో మన ఆ ఫ్రంట్ టార్గెట్ గ్రూప్ లో మనం పెట్టలేదు కదా ఆ ఇన్స్టెన్స్ ని. టార్గెట్ గ్రూప్ లో ఇన్స్టెన్స్ తీసుకుంటుంది కదా సార్, అది అది రన్ అయిన ఇక్కడ రిజిస్టర్ లో. ఇక్కడ ఎక్కడుంది టార్గెట్ గ్రూప్ అని? టార్గెట్ గ్రూప్ లోకి ఇన్స్టెన్స్ ని రిజిస్టర్ చేసేది ఎవరు? ఆటో స్కేల్. ఆటో స్కేల్ కదా. నేను ఆటో స్కేల్ ఇది నేను సపరేట్ గా లాంచ్ చేస్తున్నా ఇన్స్టెన్స్, అవును. దీనికి ఆటో స్కేల్ కి సంబంధం లేదు. ఓకే. సపరేట్ గా లాంచ్ చేస్తున్నాను, సపరేట్ గా లాంచ్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేసి ఏఎంఐ తీసుకొని ఇన్స్టెన్స్ డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏఎంఐ తీసుకున్న తర్వాత
అప్పుడు ఆటో స్కేలింగ్కి ఇన్స్టెన్స్ రిఫ్రెష్ చేయమని చెప్తున్నాను. ఎప్పుడు ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అని? లాంచ్ టెంప్లేట్ చేంజ్ అయితే ఇన్స్టెన్స్ రిఫ్రెష్ చేయమని. ఎస్ ఏఎంఐ చేంజ్ అయినప్పుడు లాంచ్ టెంప్లేట్ చేంజ్ అవుతుందా? అవుతుంది. సో ఏఎంఐ అనేది కొత్తగా వచ్చింది, సెకండ్ టైం కొత్తగా వచ్చింది కాబట్టి నేను లాంచ్ టెంప్లేట్లో కొత్త వర్షన్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో కొత్త వర్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఇదేం చేస్తుంది, వెళ్ళి ఆటో స్కేలింగ్ గ్రూప్ని ట్రిగ్గర్ చేస్తుంది, ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అని. అప్పుడు ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది, రోలింగ్ అప్డేట్ కదా మనం డిస్కస్ చేసాం, ఎస్ ఆ కొత్త ఏఎంఐ యూస్ చేసుకొని ఒక కొత్త ఇన్స్టెన్స్ ఆ టార్గెట్ గ్రూప్లోకి పంపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ గ్రూప్ ఉంది కాబట్టి. ఓకే. ఒక కొత్తది వచ్చింది కాబట్టి రోలింగ్ అప్డేట్ అంటే ఏంటంటే మెల్లమెల్లగా కొత్తవి అప్ చేసి పాతవి డిలీట్ చేయడం. ఒకటి పాతది డిలీట్ అవుతుంది. ఓకే, కొత్తది అప్డేట్ అయిన తర్వాత పాతది డిలీట్ అవుతుంది. సో కొత్త దాంట్లో Yes. అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే. యా ఓకే ఓకే, క్లియర్. హలో హలో యా చెప్పండి. అదే అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ఎక్స్పెన్స్డ్ అది అసలు స్టాటిక్ మెసేజ్ చూపిస్తుంది కానీ అది ఎక్స్పెన్స్ యాప్ ఓపెన్ అవ్వట్లేదు సార్. అప్లైలో సక్సెస్ వస్తుంది అప్లై చేసిన తర్వాత. సో మీరు ఇక్కడ చూడండి, టెరాఫామ్ అనేది జస్ట్ సింటాక్స్ మాత్రమే. ఎందుకు రావట్లేదు ట్రబుల్ షూటింగ్ ఎప్పుడు మీరు మాన్యువల్గా కన్సోల్లోనే చేయాలి. టెరాఫామ్ కోడ్లో ట్రబుల్ షూటింగ్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అది టార్గెట్ గ్రూప్స్ అన్హెల్దీ అని చూపిస్తుంది. ఒక ఆ టైం వరకు వెయిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డ్రైనింగ్ అయిపోతుంది, మళ్ళీ కొత్తది రిజిస్టర్ అవుతుంది. మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్స్ చెక్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్ అలౌ చేస్తున్నారా మీరు? అంటే ఇక్కడ దీని నుంచి ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, కంటిన్యూస్గా హెల్త్ చెక్ చేస్తూ ఉంటుంది ఇన్స్టెన్సెస్ని. ఎస్ అప్పుడు ఇన్స్టెన్స్ ఏం చేయాలి, పోర్ట్ నంబర్ 80 పైన ఇక్కడ నుంచి WebALBని అలౌ చేయాలి. అది అలౌ చేయకపోతే ఏమవుతుంది, ఇది అన్హెల్తీ అని అనుకుంటుంది. సో ఒకసారి ఆ సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేయండి. ఆ సెక్యూరిటీ గ్రూప్లో అలౌ చేయకపోతే అది ఎప్పుడు అన్హెల్తీలోనే ఉండిపోతుంది. అంటే ఫ్రంట్ ఎండ్ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ 80 అలో చేయాలి. పోర్ట్ నెంబర్ 80 ఫ్రమ్ WebALB. ఇది సోర్స్ గ్రూప్ ఏమో. ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఎండ్ సెక్యూరిటీ ఎక్స్పెన్స్ డెవ్ ఫ్రంట్ ఎండ్ సెక్యూరిటీ గ్రూప్ ఏది, ఇవి ఇన్స్టెన్స్. ఇన్స్టెన్సే పోర్ట్ నెంబర్ 80. ఇది మన ALB. ఇవన్నీ చెక్ పోర్ట్ చేసి నెంబర్, ఎర్రర్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. సో ఇది చెక్ చేశారా? సేమ్ మళ్ళీ రెజిస్టర్ చేసి మళ్ళీ అప్లై చేస్తున్నాను అన్న మళ్ళీ. సో అప్పుడు మీరు మాన్యువల్గా ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి అప్లికేషన్ రన్ అవుతుందో లేదో కూడా చెక్ చేయండి. ఎన్ఎస్ లుక్అప్లో సక్సెస్ అయ్యింది. బ్రౌజర్లో కూడా స్టాటిక్ మెసేజ్ చూపిస్తుంది కానీ ఐఎమ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ WebALB అని ఎక్స్పెన్స్ మాత్రం ఓపెన్ అవ్వట్లా. సో అప్పుడు మీరు ఈ రూల్స్ చెక్ చేశారా? రూల్స్ చెక్ చేశాను. 443. ఇక్కడ ఏమని ఇస్తే మనకి దీనికి వెళ్తుంది, ఇలా ఇస్తేనే వెళ్తుంది. expense-dev అని ఇస్తేనే ఇక్కడికి వెళ్తుంది. అవును, అట్లా సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లాగే ఇచ్చాను. మళ్ళీ వీడియో రివైండ్ చేశాను. ఇక్కడికి వెళ్ళాక టార్గెట్స్ అనేది హెల్తీగా ఉంటేనే ట్రాఫిక్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్ ఓకే సక్సెస్ అయింది, ఫ్రంట్ ఎండ్ ఎందుకు అవ్వట్లేదు? సేమ్ ఎగ్జాక్ట్ గా చిన్న ఎర్రర్ ఉంటుంది, అది మీరు మొత్తం మళ్ళీ ప్రాపర్గా చెక్ చేయండి. ఓకే. నాగకృష్ణలత. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్.
అది జనరల్ క్వశ్చన్ అండి. నాకు ఇంకా 6 క్లాసెస్ ల్యాగ్ ఉన్నాను. అందుకే ఇప్పుడు ఇవి ప్రాక్టీస్ చేయలేదు 6 క్లాసెస్. నాది జనరల్ క్వశ్చన్ ఏంటంటే నాది ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో కాంట్రాక్ట్ హైర్ అండి నాది. ఈ ఫెబ్ 28 ఎండింగ్‌కి నాది రిలీజ్ చేస్తున్నారు పేరోల్. సో ఇప్పుడు మన కోర్స్ మీద ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ మీద చేస్తున్నాను. ఇప్పుడు సడన్ గా నేను దీని మీద వెతుక్కోగలను అంటారా? ఇంకా కొంచెం ఉంది కదా డాక్టర్ క్యూబర్నెటిస్, అదే ఎక్కువ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్కి. ఓకే. అంటే మార్చ్ అంటే ఒకవేళ మార్చ్ అంతా కంప్లీట్ చేసి కోర్స్ అంతా అప్ టు డేట్ గా ఉండి అప్పుడు ఏ డెసిగ్నేషన్ మీద నేను సెర్చ్ చేసుకోగలను? ఇప్పుడు మీ నాకు experience డైలమా బట్టి. ఇదే నేర్చుకొని ఇప్పుడు ఈ కోర్స్ మీద కూర్చొని ఇది వెతుక్కోవాలా లేదంటే ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ మీద చూసుకోవాలా అని అర్థం కావట్లేదు. అది ఇంక మీ ప్రిఫరెన్స్ అది. హ్మ్. ఎగ్జిస్టింగ్ అంటే మీరు ఇమ్మీడియట్లీ ట్రై చేసుకోవచ్చు, మీకు తెలిసినే కాబట్టి. ఇదంటే కొంచెం టైం పడుతుంది, 1 or 2 Time months పడుతుంది. పడుతుంది. ఓకే. ఓకేనండి. ఓకే, థ్యాంక్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఇక మీరు టెస్ట్ ట్రై చేయొచ్చు. టెస్ట్ ట్రై చేసేప్పుడు ఏం లేదు, ఫర్ ఇలా ఇచ్చి మొత్తం టెస్ట్ ట్రై చేయడమే బ్యాక్ నుంచి. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఎర్రర్ వస్తుంది. టైమ్ అవుట్ 10 minutes, రిజిస్ట్రేషన్ డిలే లెస్ దాన్ 5 minutes లేకపోతే అప్పుడు మీరు మాన్యువల్గా అన్ని డిలీట్ చేయండి. Okay, that's all for today's session. Have a nice day. See you tomorrow.